భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక కర్షక కక్షపాతి, ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ వ్యవస్థాపకులు సర్దార్ గౌతులచ్చన్న 115వ జయంతి వేడుకలను ఎస్వి యూనివర్సిటీ ప్రకాశం భవనం వద్ద ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పర్చూర్ నారాయణ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డాక్టర్ నారాయణ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ గౌతులచ్చన్న గాంధీజీ పిలుపు మేరకు బ్రిటిషర్స్కు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని పలాసలో చేపట్టి 21 సంవత్సరాల వయసులో అరెస్ట్ చేసి జైలుకు వెళ్లారు. ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు. అంటరానితనాన్ని నిర్మూలించడానికి హరిజన సేవా సంఘం స్థాపించారు. ఆయన సేవలను గుర్తించి 1997వ సంవత్సరం ఆంధ్ర యూనివర్సిటీ, 1999లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో గౌతులచ్చన్న పేరు మీద పోస్టల్ స్టాంపు విడుదల చేశారు. ఇంతటి ఘనచరిత్ర కలిగిన లచ్చన్నను స్మరించుకోవడం మనందరికీ గర్వకారణం. భవిష్యత్తులో ఆయన ఆశయాలను కొనసాగించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. భారతదేశంలో అనేక చట్టాలని, ఉప్పు చట్టాలని, అదేవిధంగా సివిల్ డిసెంట్ మూవ్మెంట్ని వ్యతిరేకంగా గాంధీ గారి పిలుపు మేరకు మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం వివిధ జిల్లాల్లో వ్యతిరేకించి బ్రిటిష్ వారి చేత 21 సంవత్సరాలకి అరెస్ట్ కాబడి జైలు అందించిన ఏకైక వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న. ఈ యొక్క సర్దార్ గౌతులచ్చన్న యొక్క సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం 2021లో ఆయన పేరు మీద పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆయన యొక్క నిర్మలనాన్ని పురస్కరించుకొని రాష్ట్ర రైతు దినోత్సవంగా ఆయన యొక్క జన్మించినటువంటి రోజుని ఆగస్టు 16ని ముఖ్యమంత్రి గారు ప్రకటించాలని ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీ బీసీ విద్యార్థి సంఘం తరఫున మేము తెలియజేసుకుంటున్నాము. ఈరోజు యూనివర్సిటీలో ఆయనకి ఘన నివాళులు అర్పించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి వివిధ రంగాల నుంచి వచ్చున్నారు. అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జోహార్ సర్దార్ జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న, జోహార్ గౌతులచ్చన్న. ఈరోజు ప్రముఖ భారతదేశ స్వతంత్ర సమరయోధుడు, కార్మిక కర్షక పక్షపాతి, పీడిత వర్గాల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల నేస్తం, భారతదేశంలోనే సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే బిరుదు వహించినటువంటి ఏకైక వ్యక్తి. ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లా నుంచి అనేక ఉద్యమాలు, పోరాటాలు చేసినటువంటి మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ గౌతులచ్చన్న జయంతి వేడుకలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందులో భాగంగా బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో కూడా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన యొక్క సేవలను భారతదేశానికి అనేక విధాలుగా అందించడం జరిగింది. ఆనాడు గాంధీ గారి పిలుపు మేరకు ఆయన 21 సంవత్సరాల వయసులోనే ఉప్పు సత్యాగ్రహాన్ని, బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ఉప్పు సత్యాగ్రహాన్ని పలాసలో చేపట్టినటువంటి వ్యక్తి. 21 సంవత్సరాల వయసులోనే ఆయన అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించారు. అనేక ఉద్యమాల్లో పోరాటాలు చేసుకుంటూ, అదేవిధంగా అంటరానితనాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో హరిజన సేవా సంఘ్ అనే సంస్థను స్థాపించి ఈ యొక్క ఎవరైతే దళితులు ఉంటారో వాళ్ళ పక్షాన అనేక పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ని స్థాపించి ఆనాడు కార్మికుల యొక్క సమస్యలను కూడా ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి తెలియజేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి సర్దార్ గౌతులచ్చన్న. ఆయన యొక్క సేవలను గుర్తించి 1997వ సంవత్సరంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం, అదేవిధంగా 1999వ సంవత్సరంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్తో సత్కరించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల 2021లో కేంద్ర ప్రభుత్వం కూడా ఆయన సేవలను గుర్తించి ఆయన పేరు మీద పోస్టల్ స్టాంపు రిలీజ్ చేసి ఆ మహానుభావుడి యొక్క ఏదైతే కోరుకున్నాడో దానికి అనుకూలంగా ఉండే విధంగా ఆయన సేవలను కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించడం మనందరికీ గర్వకారణం. ప్రధానంగా ఈ ఆంధ్రప్రదేశ్ నుంచి సర్దార్ అనే బిరుదుని ఆయన వహించడం కూడా మనం ఎంతో గర్వకారణంగా
స్వీకరించాలని ఆయన యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ నారాయణ గౌడ్, ఏపీ బీసీ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడిని.